ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్నాం. ఆయన మాటలు మన జీవితాలను చాలా గొప్పగా కదల్చి వేస్తున్నాయి కదా. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఆమేన్. మనము కట్టబడినట్లుగా మరి దేవుడు మనల్ని కట్టించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎలా కట్టిస్తారు కదా? చూడండి, మన జీవితాలు పాడైపోతూ, పతనం అవుతూ, నాశనం అవుతూ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండడము దేవునికి ఇష్టం లేదండి. మనం తిరిగి కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి. అందుకే నేను ప్రభు ఈ మాటలు మనందరితో మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో మరొకసారి చదువుదామా? నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలు మరి నాశనంలోనికి వెళ్లకుండా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారండి. చాలా వేదనతో, కుంగిపోయిన పరిస్థితులతో, దుఃఖముతో, ఆవేదనతో, కుటుంబంలో మరి సమాధానం లేక, సంతోషం లేక, విడిపోయిన పరిస్థితులలో మరి కోర్ట్ కేసెస్ మధ్యలో లేదా కోర్టులో మెట్లు ఎక్కి ఉన్నారనుకుంటా. ఇలా చాలామంది మరి జీవితాలు పతనం అవుతున్నాయండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లలు మరి తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లేదు, ఎక్కడ చూసినా మనస్పర్ధాలు, ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా మరి చాలా విభేదాలు, ప్రేమ లేదండి. ప్రేమ కరువు అయిపోతుంది కదా. ఇదిగోండి, ఏ కుటుంబాలైతే పాడైపోయాయో, పతనం అయిపోయాయో, ఏ కుటుంబాలైతే విడిపోయాయో ప్రభు అంటున్నారు ఉదయకాల సమయంలో, ఎస్, నిన్ను తిరిగి మళ్ళా కట్టిస్తాను, నీ కుటుంబాన్ని కట్టే దేవుడను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆమేన్. మనం కట్టబడినట్లుగా, చక్కగా కట్టబడినట్లుగా ప్రభు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలండి. పడిపోయిన ప్రాకారాలు కట్టబడినట్లుగా, కూలిపోయిన ప్రాకారాలు కట్టబడినట్లుగా ఎస్, ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నారండి. మళ్ళీ తిరిగి మన ప్రాకారాలు అనగా మన కుటుంబాలను ఆయన కట్టబోతున్నారు ప్రార్థన ద్వారా. ఏ కుటుంబం అయితే ప్రార్థనతో ముందుకు వెళ్తుందో, ఏ వ్యక్తి అయితే ప్రార్థనతో ముందుకు వెళ్తాడో ఆ జీవితం కట్టబడుతుంది. ఆ కుటుంబ పరిస్థితులు మరి మార్చబడతాయి. ఉదయకాల సమయంలో ప్రార్థన లేక చాలామంది నశించిపోతున్నారు, చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ప్రార్థించండి. కుటుంబంలో నీ భర్త నీకు దూరంగా, నీ పిల్లలకి దూరంగా ఉంటే భార్యగా ప్రార్థించు, లేదా భర్తగా నీ కుటుంబం కొరకు ప్రార్థించు, లేదా పిల్లలుగా తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి. ప్రతి పరిస్థితిలో ప్రభు ఇదిగోండి నీ ప్రార్థన ద్వారా తిరిగి నీ కుటుంబాన్ని ఆయన కట్టే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు, గొప్ప మేలు చేయబోతున్నారు. ఏ కుటుంబం కొరకైతే వేదన పడుతున్నావో, ఏ కుటుంబం కొరకైతే ఆరాట పడుతున్నావో, ఏ కుటుంబం కొరకైతే చాలా దుఃఖంతో ఉన్నావో అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారు. ఇక నీ కన్నీళ్ళు నాట్యంగా మార్చబడబోతున్నాయి. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడక ధైర్యంగా ఉండు, ప్రార్థించు. అంతే. ప్రార్థన నీ జీవిత చరిత్రని మార్చివేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మరి ప్రార్థిద్దామా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో అద్భుతకరంగా మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తున్నాయ్యా. మీ బలమైన మాటల ద్వారా అద్భుతాలు మేము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కట్టింతును, నేను నీ కుటుంబాన్ని కడతానని, తిరిగి మరలా నీ జీవితాన్ని కడతానని ప్రభు మీరు మాట్లాడుతున్న ఈ మాటల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ మాటలు మాకెంతగానో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం కలగచేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే, ఏ కుటుంబాలైతే అయా సమాధానం లేక, సంతోషం లేక విడిపోయి ఉన్నాయో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నాయో, తిరిగి వారి కుటుంబాలను, జీవితాలను కట్టండి, సరిచేయండి, అద్భుతం జరిగించండి. ప్రార్థించే వారిగా మీరు లేవనెత్తండి, గొప్ప కార్యం జరిగించండి, సహాయం చేయండి. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి
జీవితాల్లో నెరవేర్చబడును గాక. అయా ప్రార్థన అన్ని విషయాల కృప చూపిస్తుంది కదా, ప్రార్థనతో మా జీవితాలను కట్టుకునే వారిగా ఉండే కృపను దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఉదయకాల సమయంలో నెమ్మది లేక, సమాధానం లేక, భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, కష్టాలతో ఎవరైతే ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ అయ్యా చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మేమందరం మీ పైన ఆధారపడే కృపను దయచండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనికి అయా ఇదిగోండి దైవ సేవకుడు అయా వెళ్తుండగా అయా ఇదిగోండి ప్రారంభ సభ జనవరి 10వ తారీఖు ఘనంగా జరుగును గాక. వచ్చిన వారందరూ దీవించబడును గాక. ఘనమైన కార్యాలు చూచుట కృప చూపించండి. ఈ సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మా చరిత్ర మారును గాక. అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు నాడు, జనవరి 10వ తారీఖు నాడు 40 రోజుల ఉపవాస ప్రార్థన సభ ప్రారంభం కాబోతుంది. మీరు రండి, అనేకులను తోడుకొని రండి. మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఆ రోజు నాకు రాసిస్తారో ఆ ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర నేను గోజాడబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ జరగబోతుంది. మీ జీవితాలలో అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాం కదా. మరి ఇంకా ఈ 2026వ సంవత్సరంలో అమ్మ తేజ మినిస్ట్రీస్లో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రారంభించబడబోతున్నాయండి. ఎప్పుడు అనుకుంటున్నారా? మరి జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. గొప్ప ఉజ్జీవముతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 40 రోజులు కూడా చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి సంఘానికి ఉపవాస ప్రార్థనని ప్రకటించి మరి ఆ 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో అనేక అంశాల కొరకు ప్రార్థించబోతున్నారు. సంఘ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, మరి అనేక మంది రక్షణ కొరకు. ఒకటేంటండి, ప్రతి ఒక్క అంశం చేత పట్టుకుని ప్రార్థన చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ప్రారంభ సభలో జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎవరైతే వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు మరి రాసి దైవ సేవకులకి ఇవ్వబోతూ ఉన్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలు పట్టుకొని భారము కలిగి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. మన దుఃఖ దినంలో సమాప్తం అవ్వబోతున్నాయి. అనేకమైన బంధకాలు, పోరాటాలు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా విడుదలను అనుగ్రహించబోతున్నారు. సిద్ధపడండి. జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెంలో కలుద్దాం. అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.